నమస్తే, నా పేరు ఖైరుంబి. 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనపై బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని భారీ ప్రదర్శన నిర్వహించి మున్సిపల్ ఆఫీసును ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వివరాలకు వెళ్తే, ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం జమలాపురం గ్రామ సర్పంచ్ నిర్మల కుమారి అక్క మనవడు, మనవరాలు, ఓణీలు మరియు పంచమ వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మధిర మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చావ రామకృష్ణ, వెంకటాపురం గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రాయపట్నం, దెందుకూరు, జిల్గమాడు, బోనకల్ మండలం, నారాయణపురం సహా పలు గ్రామాల్లో అన్న ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ కోసం టీడీపీ నేత పెద్దలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆహ్వానం మేరకు అంబేద్కర్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆగి నివాళులు అర్పించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తాళ్ళూరి హరీష్ బాబు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనపై బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం చేసి భవనంపై నుంచి తోసేయడం అమానుషమని ఖండించారు. చిన్నారులపై ఇలాంటి పైశాచిక దాడులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని విచారణ జరిపించి అత్యంత కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేరస్తుల గుండెల్లో భయం పుట్టేలా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. హిందూపురం శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం రుద్రాక్షపల్లి కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు నెంబర్ గంటా చిన్నకేశవులకి సత్తుపల్లి రాజబాపయ్య రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో కాలు విరిగ్గా సంఘటన తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి రఘురామ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి గంటా చిన్నకేశవును కలుసుకుని వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని డాక్టర్తో ట్రీట్మెంట్ గురించి స్వయంగా మాట్లాడిన డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాయం నాగేంద్రబాబు, ఉప సర్పంచ్ భూపతిరెడ్డి, భరత్ కుమార్, రుద్రాక్షపల్లి వార్డు మెంబర్స్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ళ నాగభూషణం పెద్ద కుమారుడు కొనకళ్ళ రామలింగ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన బూర్గంపహాడ్ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకా చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ తాటి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా రామలింగ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సున్నం రామలక్ష్మయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోలికొండ చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన దమ్మపేట మండలం మొదలుగూడెం గ్రామానికి చెందిన లాలుని వారి నివాసంలో పరామర్శించిన బూర్గంపహాడ్ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకా చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తాటి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా లాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద సమయంలో ధైర్యంగా ఉండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. టౌన్ వైస్ ప్రెసిడెంట్ మొగల్ మహబూబ్ బేగ్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలియజేశారు. భూముల పక్కన రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి భూములు ఉన్నాయి. వాళ్ళ భూములకు డిమాండ్ పెంచడానికి మా భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్డు మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వము. కోల్డ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ శంకుస్థాపన చేశారు. సార్ కొంచెం డబ్బు కేటాయించారు. అది చూడండి, హైట్ చూడండి, ఈ భూమి చూడండి, ఈ డబ్బు ఈ హైట్కు ఆ లెవెలింగ్ కూడా సరిపోదు. దీని పక్కనే కొండలరెడ్డి వాళ్ళ తమ్ముడు సోదరుడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డి గారి
300 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది. మీరు ఆ కోయడగుట్టకి చూడండి, HMDL ఇక్కడ నడిపిస్తున్నారు. అసలు ఇది కొండలరెడ్డి ఇటు ఎందుకు వచ్చి అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆ ఫస్ట్ ఏమో 300 నుంచి 400 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది, HMDL లేవాటు చేశారు. అసలు ఇది అవుతుందా, ఇది స్కామా, అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, ఈ రైతులను ఇబ్బంది పెడుతారు. ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. ఈ పక్కనే మీరు ఎక్కండి, ఈ కోయడగుట్ట ఎక్కి అక్కడ చూడండి లేవట్ ఉంది. అసలు లేవట్ ఉంది, తిరుపతి రెడ్డి కొండలరెడ్డి లేవట్ ఉంది ఇక్కడ. అందుకనే ఈ మార్కెట్ ఇక్కడ పేద ఏమనంటే వాళ్ళ భూములకు డిమాండ్ రావడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. డిమాండ్ అది స్కామా ఏందో అస్సలు అర్థం కావట్లేదు. సరే, అది డెవలప్మెంట్ అంటే సార్ మేము మార్కెట్ ను స్వాగతిస్తున్నాము, అభివృద్ధికి మేము అడ్డుపడట్లేదు. మరి ఈ పొజిషన్ మీద ఉన్నది రైతులు, పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీ, బీసీలు. మేమేమంటున్నాం భూమి అని చూపించండి, ఇదే కాసేసులో ఇచ్చిన నష్టపరిహారం మేమంటున్నాము, వేరే మాట్లాడట్లేదు కదా మేము. ఈ భూమి పోతే మీ పరిస్థితి ఏంది? చాలా ఘోరం సార్, రోడ్ల మీద పడాలి, ఎంత ఏం లేదు, రోడ్డు మీద పడాలి. ఆస్తులు లేదు మాకున్నది, లాస్ట్ దిక్కు అదో ఇదో ఇదే ఇక భూమి ఎస్సీలకు. ఇప్పుడు మీ పక్కనే ఇంకా 236 ఎకరాలు బీజేపీ అతనికి రిజిస్ట్రేషన్ అయింది, మరి మీకెందుకు కాలేదు సార్? నేను ఈ సభాముఖం చెప్తున్నా, ఇప్పుడు యమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు వాదన తీసుకొస్తారు? మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఎప్పుడైనా ఒక సీఎం వాళ్ళ పేరు ఎత్తిండంటే వాళ్ళకి వీళ్ళకు ఏదో ఉంటది, ప్రేమ భావ సంబంధాలు, రాజకీయ పరంగా ఒక ఇమేజ్ కోసమో లేకపోతే మైలేజ్ కోసం మాట్లాడతారు. పదే అలా ప్రస్తావన తీస్తుండు, మా సభ అయిపోవని అలా ప్రస్తావన తీసిండు. దీని ఇంకా అసలు అర్థం కావట్లేదు. మేము ఎవరు ఏమంటలేదు సార్, మా భూముల గురించి మాట్లాడదాం. మేము పార్టీ కాదని వచ్చి మీ భూములు తీసుకుంటే ఏం చేస్తారు? ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మాకు నష్టపరిహారమా, భూమా మాతో మాట్లాడమని. మేము ఏడికన్నా దేనికన్నా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ డిపి గారు కానీ మేము ఎంఆర్ఓ కలిసిండ సార్, ఫస్ట్ నుంచి ఎంఆర్ఓ ఆర్డీ గారు చెప్తున్నాము. చెప్తే వాళ్ళు అసలు వాళ్ళ వైఖరి ఏం కరెక్ట్ లేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. మాకు 10 నుంచి ఆదేశాలు ఉన్నాయి, 10 నుంచి ఆదేశాలు చెప్పండి వాళ్ళు చెప్పట్లేదు. ఏమన్నా అంటే మమ్మల్ని ఇట్లా కలెక్టర్ దగ్గరకోరి, ఎంఆర్ఓ దగ్గరకు, ఆర్డీఓ దగ్గర కానీ చెప్పులని అరిగిపోతున్నాయి సార్, తిరిగి అరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్, ఇప్పుడు ఏం చేస్తాం, అనుకోలే కానీ ఇలా జరుగుతుంది. అది కరెక్ట్. కొత్తగూడెం క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపుతో భాగంగా బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి, భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులు తోటదేవి ప్రసన్న, కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, వారితో పాటుగా తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సరిగిరెడ్డిపల్లి గ్రామంలో భార్యను చెప్పిన భర్త ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన జ్యోతిని గొడ్డలతో దాడి చేసి హతమార్చిన భర్త దావీదు భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో దాడి చేసి చంపినట్లు సమాచారం, విచారిస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 న్యూస్.